హాయ్ అండి. ఈరోజైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే చేస్తున్నాను. సాసులేమీ లేకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి 2 ఎగ్స్ బీట్ చేసుకొని దాంట్లో మిరియాల పొడి వేసి కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి తీసుకున్నాను. క్యారెట్, క్యాప్సికము, గ్రీన్ పీసు, అల్లం వెల్లుల్లి చిన్నగా తరుక్కున్నాను. ఉల్లిపాయ కూడా చిన్నగా తరుక్కున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. పుదీనా నా దగ్గర అయితే లేదు. కొత్తిమీర ఒకటే పెట్టుకున్నాను. ఇంకా ఎగ్ బీట్ చేస్తాను కదా, అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, 2 లవంగాలు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని మళ్ళీ ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి ఒకసారి. ఇంకా అవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి కూడా వేసి కలుపుకొని మళ్ళీ అవన్నీ వేగాక కూడా ఈ వెజిటేబుల్స్ అన్నీ మళ్ళీ వేసుకోవాలి. ఇవి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేసాక దానికి సరిపడా కొంచెం కారం కూడా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం కూడా వేసుకోవాలి. ఈ కారం ఇదంతా కలిపేశాక కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా దీనికి బాస్మతి రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నాను. మామూలు రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. బాస్మతి రైస్ వండుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదంతా ఫ్రై అయ్యాక దీంట్లో బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. ఇంకా దీనికి సాల్ట్ కూడా సరిపడినట్టు వేసుకోవాలి. ఆల్రెడీ ముందు వేసాం కదా వెజిటేబుల్స్లో, దీనికి ఇప్పుడు చూసుకొని కూడా వేసుకోవాలి. ఇంక ఇదంతా ఒకసారి కలుపుకున్నాక ముందుగా బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇదంతా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి ఇందులో. ఇంక ఈ నిమ్మరసం అంతా పిండేశాక మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా రెడీ అయిపోయిందండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.